రామ్ రామ్ శనార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా? ముందుగా మీ అందరికీ కూడా ఖతర్నాక్ వార్తలకు స్వాగతం. మొదలైతే హెడ్లైన్స్ చూద్దాం నడురి. తారుమారైన ఎన్నికల ఫలితాలు, తీర్పు తిరగరాసిర్రు ఓటర్లు. రాను రాను కనిపించాయి కావచ్చు ఎర్ర జెండాలు. చీదర పెట్టుకుంటారు అయ్యింది ఓటింగ్ చేసే జనాలు. పోలీస్ సార్నే కొట్టిండు మందుబాబు. జీప్ ఎక్కించకపోయి సుక్కలు చూపుతారు పోలీస్ సార్లు. తల్లికి కొడుకైన కూతురు బిడ్డ చేసింది అంత్యక్రియలు. సామి చెప్పిండని అండుకున్నారు ఉమ్మెత్త కూర. పోయిండ్రు ఆఖరుకు దావకాన దారిన. అవు కాక గీ 4 రాష్ట్రాలల్లో ఇవాళ ఎవరెవరు గెలిచిరంటావు? అయినా గా రాష్ట్రాలల్లో అనుకున్నట్టు రాలేదు కదా అందరికీ నోలిలో పెట్టే రిజల్ట్ వచ్చింది. ఏంది కాక గిట నడిచింది? అవునే బావా, మనం సుత ఎన్నికలలో నిలబడదామా? జనాలు గెలిపిస్తట్టే ఉన్నారు కదా ఈజీగానే. కిస్మత్ కలిసి వస్తే సీఎం అవుతాం కావచ్చు. ఊక నీ ముఖం నా ముఖం చూసి ఎవరు చేస్తారో నాకు అర్థం కాదు. అవు కానీ గలకు కలిసి వచ్చింది ఏందంటావు? గీలకు పోయింది ఏందంటావు? ఇగో గివే పంచాయతీలు నడుస్తున్నాయి ఇవాళ. ఎందుకంటే చూడరు ఒకసారి ముచ్చట. ఇక నిన్న తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, బెంగాల్లో ఓట్ల లెక్కింపు అయింది. ఈ రిజల్ట్ చూస్తే దిమ్మ తిరిగి బొమ్మ కనిపించినంత పని అవుతుంది. బెంగాల్లో దీది కీలకతమైనట్టుంది కదా. ఇక 10 ఏళ్ళ అడ్డ వేసిన మమతా బెనర్జీ మేడంకు ఈసారి బీజేపీ షాక్ గట్టిగానే ఇచ్చింది అన్నట్టు. కేలో హోబే అంటే ఆట ఆడుకుందాం అనుకున్నారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యి ఆరెంజ్ జెండా పాతేటట్టు అయింది కథ. మొత్తం 294 స్థానాలుంటే 148 స్థానాలలో గెలవలే అన్నట్టు. అంతకంటే ఎక్కువ చేతిలో పట్టుకున్నది కమలం పార్టీ తాప. ఇక్కడ తమిళనాడు రాజకీయం చెప్పరాదన్నట్టు. దళపతి బ్లాక్ బస్టర్ సినిమా రిలీజ్ అయినట్టు విజయ్ సార్ మొట్టమొదటిసారి జెండా వాచిండు. సినిమాలు రిలీజ్ కాగానే హౌస్ఫుల్ బోర్డులు ఏలన్నట్టు వేరేటోళ్ళకి సీఎం సీటే లేదన్నట్టు ఊడి చవతలు వాడేసినంత పని చేసిండు సారు. కానీ సర్కారును ఏలంత సీట్లకు జర 10 తక్కువ వచ్చినాయి అన్నట్టు. దీనికోసం ఆ పార్టీలకించి 2-3, ఈ పార్టీలకించి 2-3 వచ్చినా అయిపోయే. ఇంకా సారే సీఎం. ఇది మాత్రం మారదంటాండ్రు సార్ ప్యాన్లు. ఇక రేపో మాపో విజయ్ అనే నేను అని సీఎం లెక్క ప్రమాణం సుత ఏత్తడు కావచ్చు. కానీ నిన్న మొన్న నచ్చినట్టు వచ్చే రాజకీయంలోకి ఇక వచ్చి టీవీకే పార్టీ పెట్టి మొదటి పారి ఊచకోత కోసిడిపో సారు. ఇక డిఎంకే, ఏఐడిఎంకే అటువంటి పాత పుల్లలకు సుక్కలు చూపించిండు లయను. ఇక ఇటు స్టాలిన్ సార్ కూడా ఇప్పుడు వెట్టయాన్ సినిమా యాదకొచ్చినట్టున్నది. ఇది ఎట్లుంటే ఇక కేరళలో కాంగ్రెస్ కు రిలీఫ్ దొరికింది పో. ఎక్కడ గెలిచినా గెలవకపోయినా కేరళంలో మాత్రం కాంగ్రెస్ వాళ్ళకు హాయిగా గాలాడుతుంది. ఆ ఎల్డీఎఫ్ వాళ్ళ హ్యాట్రిక్ కళను చెడగొట్టి యూడీఎఫ్ వాళ్ళు గూప గుయ్యమనిపించారు అన్నట్టు. అస్సాంలో మళ్ళీ విశ్వశర్మ సారే అవా నడుస్తుంది. పుదుచ్చేరిలో కూడా మళ్ళీ గదే కథ. ఎంత చెప్పినా మాకు పాతోళ్ళే కావాలి, వాళ్ళే మా వాళ్ళు అన్నట్టుంది ఇడున్న జనాల తీరు. ఎన్నికల ముందు మేమే తోపలమన్న నాయకులు ఇప్పుడు ఈవీఎంల మీద కంప్లైంట్ చేసే పనిలో పడ్డారు. ఇంకింతమంది మాత్రం పటాకులు కాల్చుకుంటే గిదే ప్రజా తీర్పని థ్యాంక్స్లు చేయబట్టే. సినిమా హిట్ కాదు, పొలిటికల్ ఊసకోత అనే వరకు విజయ్ సారు ఢిల్లీకించి గల్లీ దాకా వైరల్ కాబట్టి ఈసారి గద్దెకు కూర్చోవాలని గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నాడు. ఒక్క ఛాన్స్ కూడా పొత్తు లేకుండా ఎవరి కాలు పట్టుకోకుండా సింగిల్గా దిగి పాత పుల్లల గుండెలల్లో రైలు వరిగెట్టించిండు. ఒక్కొక్క నియోజకవర్గం రిజల్ట్ తెలిసే వరకల్లా గటు డిఎంకే, ఇటు ఏఐఏడిఎంకే పార్టీ వాళ్ళకు మస్తుగా చెమటలు పట్టినాయి. కానీ 10 తక్కువ అవుడు ఇప్పుడు జర టెన్షన్ పడుతున్న మాట అన్నట్టు. కానీ ఇదంతా పెద్ద ముచ్చట్నా అని రాజకీయంలో తలలు వండినోళ్ళు మాట. విజయ్ సార్ పోటీ చేసిన పెరంబూరు, తిరుచి, ఈస్లా గాలి సారథికే చేసినట్టున్నది. కింగ్ మేకర్ కాదు కింగ్ అని పొద్దుగలటిస్తుందే ఇజిల్లు సార్ ఇజిల్ ఎత్తే జనాలు సపోర్ట్ చేసిర్రు, ట్రోలింగ్ చేసిర్రు. సార్ అంటే పానం ఉన్నోళ్ళు పాజిటివ్ గా యూత్ అంతా జయగొట్టేసరికి సినిమా థియేటర్లో ఇజిల్ చేసినట్టే ఇప్పుడు రిజల్ట్లలో కూడా విజిల్ నిలిపించినంత పని అయింది. మొత్తం మీద గాలైతే దళపతి దిక్కే వచ్చింది అన్నట్టు. ఏంది బై, ఇక సినిమా సాంగులకు స్టెప్పులు వేసినట్టే ఇప్పుడు సీఎం సీట్ మీద కూడా గట్టిగానే స్టెప్పులు వేసేటట్టున్నాడు. ఇటు మన త్రిషక్క ఆవా చిన్నగా లేదు. గీ మేడము మేను నిన్నటి సంది మస్తు కలర్ఫుల్ అయింది తమిళనాడులో. నిన్న పొద్దుగాలనే తిరుమల వెంకన్న స్వామిని పోయి మొక్కొచ్చింది అన్నట్టు. నిన్న మేడం పుట్టిన దినము. అటు విజయ్ సార్ తోటి లవ్లు ఉన్నది. సారు లగ్గం చేసుకుంటుందని ముచ్చట జోరుగా నడుస్తుంది, జోరుగా వినిపిస్తుంది. గందుకని ఇవన్నీ కలిపి ఇప్పుడు సోషల్ మీడియాలో నిప్పు రాజేసినాయి అన్నట్టు. విజయ్ సారు పార్టీల ముందులో ఉండడు ఒక ఎత్తు అయితే త్రిష ఎత్తున పనులు ఇంకొక ఎత్తు అనుకోర్రి.
నిన్న మన త్రిషక్క 43వ పుట్టినదినం అయిపోయే. అటు తిరుమల పోయే వరకల్లా జనాలు ఏమనుకుంటున్నారంటే అది అక్క బర్త్డే మొక్కు కాదు, విజయసార్ సీఎం కావాలని మొక్కుకున్న పొలిటికల్ మొక్కు అని ఫిక్స్ అయిపోయారు. మొన్న ఓటు వేసి వచ్చినాక ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టి బ్యాక్గ్రౌండ్లో విజయసార్ గిలీ సినిమాలోనే ఇక అర్జునార్ వీళ్ళు పాట పెట్టింది అన్నట్టు గంతే. ఇక ఫ్యాన్స్ అంతా కోడ్ వర్డ్ యాక్సెప్టెడ్ అని త్రిషా వదినమ్మ అయిందని చెప్పేసి లొలియే బట్టే. ఇక నిన్న విజయసార్ ఇంటికి కూడా పోయింది త్రిషా మేడము. ఆడ గెలిచినట్టు సంబరాలు సుతా సక్కనే చేసుకున్నారు. ఇక మొత్తం మీద దళపతి ఎంట్రీ అందరికి మంటలు అన్నట్టున్నది. కేలు చూపిస్తాండిగా పొత్తులు లేవు గిత్తులు లేవు, నేను సింగిల్ గత్తా సింహం లెక్క గెలుతా అని చెప్పేసి ముందే చెప్పే. ఈ దెబ్బకి అటు డిఎంకే అటు ఏడీఎంకే పార్టీ వాళ్ళకు సుతా మైండ్ పోయినట్టు అయింది పనిగా. స్టాలిన్ సార్ ఏమో ఉదయనిధికి కింగ్ చేద్దాం అనుకుంటే నడిమిట విజయ్ సార్ వచ్చి అడ్డం వాడే. అటు పళనిస్వామి సార్ సుతా ఎటన్నా పోదామన్నా ఏడారన్నట్టు తయారైంది అన్నట్టు. జనాలు కూడా పాత మొహాలు చూసి బోరు కొట్టిందేం పాడో. జర కొత్త రకం చూస్తే బాగుండని చెప్పేసి అనుకున్నారు కావచ్చు. ఓట్లు ఎక్కువ విజయ్ సార్కే గుద్దేటట్టు ఉన్నారు కదా. జనాలు కూడా పాత మొహాలు చూస్తే బోరు కొట్టిందేం పాడో. జర కొత్త రకం వస్తే బాగుండు అనుకున్నారో ఏమో కావచ్చు కానీ ఓట్లు ఎక్కువ విజయసారికి వేసిర్రు. ఇటు త్రిషక్క సుత తిరుమలకు పోయినా విజయసారి ఇంటికి పోయినా మనోళ్ళు మాత్రం అదిగో కోటలో వదినమ్మ అత్తాందని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి రచ్చ చేసే. సినిమా గ్లామర్ వర్సెస్ పబ్లిక్ పవర్ లెక్క నడుస్తుంది. ఇక తమిళనాడులో ఎప్పుడు గింతే బై. ఎంజేఆర్, జయలలిత, కరుణానిధి అందరు సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్లే. ఇప్పుడు విజయసారి కూడా గదే రూట్లో వచ్చి వారసుడు నేనే అని ప్రూవ్ చేసుకుంటాడుగా. ప్రీ బస్ కంటే మార్పు కావాలని కోరుకుంటాండ్రు పో మొత్తం మీద తమిళ జనాలు. కొన్ని పార్టీలు ఈ మధ్య కండ్లకు కనబడకుండా పోయినాయి అవునా. ఒకప్పుడు ఇది చేస్తాం అది చేస్తాం మేము తోపులం అని చెప్పుకున్నా ఇక మనుషులు పార్టీల సుతా కొన్ని పోయినాయి అన్నట్టు. ఇంకిందరైతే వచ్చి కొత్త పార్టీలు పెట్టి ఎన్నడో ఒక దాంట్లో కలుసుడు, లేకపోతే పార్టీలు మొయ్య శాతగాక ఇడిసిపెట్టుడు, ఇట్లా మస్తు కథలు నడిచినాయి. మరి పార్టీ పెట్టుడు అంటే చూసినంత ఉత్తముచ్చట నాకు అర్థం కాదు. కానీ ఈ కమ్యూనిస్ట్ పార్టీల కథ వేరే అవుతుందోళ్ళ. మరి వాటి గురించి అరుచుకుందాం నడు ఒకసారి. అరే గా నడిమిట్ల దునియా అంతా వెళ్ళిన కమ్యూనిస్ట్ పార్టీలు ఇక రాను రాను కళ్ళకు కనిపిస్తాయో లేదో. ఒకప్పుడు సోవియట్ యూనియన్ అంటే ఒక పెద్ద తోపు, కానీ 1991 షీన్ మొత్తం రివర్స్ అయ్యే. ఆ దేశం ముక్కలైపోయే, కమ్యూనిస్ట్ స్థాపన అధికారం ఖతమైంది. యూరప్ ముచ్చట ఇంకో తీరున్నది. పోలాండ్, హంగేరీ, జర్మనీ అసలు దేశాల సుత ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీల హవా నడిచింది. కానీ జనం గాలికన్ని ఏడికాడ దుడిచిపెట్టుకొని వాయే. మరి మన దేశం ముచ్చట సుత గట్టిన అవుతుందా ఏంది అనిపిస్తుంది నిన్నటి లెక్కింపుల లెక్కలు చూసినాకడ. మన దగ్గర బెంగాల్లో 34 ఏళ్ల వాళ్ళే రారాజుల లెక్క ఏలిరన్నట్టు. కానీ 2011లో మమతా బెనర్జీ దెబ్బకి అక్కడ పత్త లేకుండా పోయిర్రు. గట్లనే త్రిపురలో కూడా 2018లో సీట్ కాలైపోయింది. ఇప్పుడు మన దేశంలో ఒక్క కేరళలో ఉంది అనుకున్నారు ఇన్నొద్దులు. కానీ ఇప్పుడు ఆడసుత పనైపాయే. ఈడసుత గాలి తుస్సుమన్నది. కానీ రేపు మాపు దునియా మొత్తం చూసుకుంటే కనుక ఇక చైనా, క్యూబా, వియత్నాం గసొంటి 5 దేశాలనే వాళ్ళ ముచ్చట నడుస్తుంది. గాలివాట మారినట్టు ఇప్పుడు జనాలకు కూడా సిద్ధాంతాలు కన్నా గిరాకీ ముఖ్యమైనట్టున్నది. అందుకే ఆ ఎర్రజెండా అడ్డా అంతా కూడా ఇప్పుడు చిన్నగా అయిపోయింది అన్నట్టు. నిన్న కేరళలో రిజల్ట్ వచ్చినాక ఎల్డీఎఫ్ కథ చూసి జరంత నారాజయ్యారు కమ్యూనిస్ట్ వాళ్ళు అలా ఫ్యాన్లు. ఈడ వాళ్ళు పగ్గాలు చేత పట్టుకపోవడంతోటి కమ్యూనిస్టుల పాలన పూర్తిగా ఒడిచినట్టే. ఇక పొండ్రిగా శివరి కంచుకోట పదనమంటే మరి చిన్న ముచ్చట్నా. కేరళలో పినరై విజయన్ సారు సర్కార్ ఓడిపోవడంతోటి గత 50 ఏళ్లలో అంటే 1970 మొదటి పారి ఏ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ సీఎం లేని దేశం అయిందన్నట్టు. పశ్చిమ బెంగాల్లో 1977 2011 దాకా మస్తు ఎన్ను వాలించిర్రు వీళ్ళే. ఇప్పుడు ఆడ ఉనికిని కాపాడుకునేందుకు పోరాడుతున్నారు. అయినా సరే ఇప్పుడు వాళ్ళకు ఆడ సీటే రాకపాయే. ఇక త్రిపురలో చూస్తే 1993 2018 దాకా అధికారంలో ఉన్న వామపక్షాలు 2018లో బీజేపీ చేతిలో ఓడిపోయినాయి అన్నట్టు. కేంద్రంలో చక్రం తిప్పని కింగ్ మేకర్లుగా ఇప్పుడు రాష్ట్రాలలో సీఎంలు కాలేకపోవట్టే. 2004 యూపీఏ సమయంలో 59 ఎంపీ సీట్లుంటే మాటలా మరి. ఇక ఇప్పుడున్న సుత నాకే వస్తున్నట్టున్నది. మన దేశం సంగతి కాకుండా దునియాలో చూసుకుంటే చైనా, క్యూబా, లావోస్, ఉత్తర కొరియా, వియత్నాం దిక్కు జనంత గాలి నడుస్తుంది ఇలాది. ఇక ఇటు కేరళ ఓడిపోయినాక అందరు తాలకాయలు పట్టుకుంటున్నారు ఏడ తప్పులు చేసినామని. నిన్న వచ్చిన రిజల్ట్ ఈ పార్టీకి అధికారం పోగొడుతుంది. దేశంలో కమ్యూనిస్టుల గురించి పోగొట్టుకున్న ఆఖరికి రాష్ట్రంలో ఇక కేరళ అని పేరు పోయిందన్నట్టు. మరి రాను రాని ఏమైనా ఉంచుకుంటుందో లేకపోతే ఆయన కిందికి పోతుందో చూడాలి మరి. చేతిలో బండి ఉంటే చాలు నా అంతటోడే లేరనుకుంటారు. కార్లున్నా బైకులున్నా ఏసోంటి బండి ఉన్నా సుత ఇక బండి కొడితే 100 ఉరకాలి. పడ్డామా మీదికి పోయినామా ఏది అవసరం లేదు, ఇక ఉరికేదే కావాలి. బండి 100 కొట్టిందే కావాలి. ఇంకొందరు వండుకొని తోలుతారు బండి. ఈ ఔటర్ రింగ్ రోడ్ల సుత గింత ఘోరంగా టక్కర్లోడు ఏందేమోనల్లా. చూడరు ఒకసారి ముచ్చట.
అరే బాయ్, ఈ ఔటర్ రింగ్ రోడ్ ఏమన్నా రేస్ ట్రాక్ అనుకుంటానరా లేకపోతే యమలోకానికి షార్ట్ కట్ అనుకుంటానరా? ఒక్కొక్కడు బంది తిత్తే చాలు పక్కపోండి ఏమైతుందో తెలియదు. ఎవలత్తాన్రో ఎవరు ముందుంటుర్రో ఎవరు ఎనుకుంటుర్రో తెలియకుండా ఉరుకుతాన్రు, గాల్లే తేలుతాన్రు. మరిసి లెక్కలు చూసినాకడ టక్కర్లు కాకపోతే తాటికాయ పండ్లు అయితే ఆడబట్టే టక్కర్ల వల్ల ఇంటోళ్ళని కోల్పోయి ఎడుతున్నోళ్ళు. జర పైలముల్ల మెల్లగా ఉండ్రి అంటే వినరు. మమ్మల్ని ఆపేదేవాళ్ళు, మేము ఎందుకు పోతాం మెల్లగా. ఈ స్పీడ్లో కొడితే ఇక ఎంబటినే ఇంట్లో ఉండాలి, దారి చేరాలన్నట్టున్నది ఉరుకుతారు. ఇక ఆ తవ మీద 100 120 కొడితే కిక్ ఉంటుంది అనుకుంటారు, కానీ అక్కడ కన్ను మూసి తెరిచే లోపల సీన్ సితార్ అవుతుందని చెప్పేసి అయ్యేదాకా నిజము ఇక ఎవరికి గుర్తించారు అన్నట్టు. నిజం తెలిసే వరకు పానం మీదనో లేకపోతే దవాఖానలో బెడ్ మీదనో ఊగులాడుకుంటూ కూర్చుంటాం. కానీ ఆడ పడితే దవాఖానకు తక్కువైన వాళ్ళు డైరెక్ట్ మీదికంటారు. ఆడ ఈ స్పీడ్ చూసిన జనాలు ట్రక్కులు ఆపకుర్రబ్బాయి అంటే ఉండరు, ఇక ఆడనేదో ఉన్నదన్నట్టు ఆపుతారు. ఇక టక్కర్ల మీదకి పోతారన్నట్టు. బైకులు రావద్దంటే ఆడనే దుంకుతారు. రాత్రి అయితే కథం కళ్ళు మూతలు పడతా అన్నాయి, అయినా బండి పక్కకు ఆపరు. నేను తోపును, నాకు నిద్ర రాదని స్టీరింగ్ పట్టుకుంటే చివరకు పైన ఉన్నోడు స్టీరింగ్ పట్టుకోబట్టే గా హైవేల పక్క పొంటి బండ్లు ఆపి ముచ్చట పెట్టుడేందో ఆడ జాగ దొరకనట్టు నాకు అర్థం కాదు. ఏమన్నా గల్లి రోడ వెనక పొంటి అచ్చటోడు రాకెట్ లెక్క వచ్చి గుద్దుకొని పోతే వాళ్ళు వీళ్ళు అందరూ కూడా మీదికే పోబట్టే ఆఖరికి మిగిలేదు ఏంది ఏముండదు, పానాలే ఇక మీదికి. పోలీసులు కెమెరాలు పెట్టి శలాన్లు గుద్దితే అబ్బో దోచుకుంటాండ్రు, మా పైకమంతా తీసుకుంటాండ్రు అని చెప్పేసి ఒకటే ఉడతారు. మరి పానాలు వంగ ఆ బాధ ఇంటోళ్ళు పడతాండ్రు. డ్రైవింగ్ అంటే స్టీరింగ్ దిప్పుడు కాదు, కొంచెం బుర్ర వాడాలి. ఆ ఔటర్ రింగ్ రోడ్ మీద 30 ఏళ్ల కిందట ముసలోడు నడిచినట్టు నడవమని అడుగుతలేరు. ఇక కనీసం మనుషులు నడిచేటన్నా నడువుర్రి. ఇక ఈ స్పీడ్లలో పోకూడదు అని చెప్పేసి సార్లు కూడా నెత్తినోడు పట్టుకొని చెప్తాండ్రు. కానీ ఇంత అయితే అన్నా ఇంకా స్పీడ్ తగ్గని ఇక మన వాళ్ళకు స్పెషల్ ఫైన్ లేచుడో లేకపోతే బండ్లు పక్కకు పెట్టి నడిపించుకుంటూ పోవడో ఏమోనల్లా. ఫిబ్రవరి 25 నాడు రోడ్డు పక్కన ట్రక్ ఆగితే దాన్ని చూసుకోకుండా పోయి గుద్దడమైంది భయ్యా. ఏమైనా కాలు కిందికి వచ్చినాయా ఏమైనా నాకు అర్థం కాదు. 6 పానాలు ఇస్తే ఇక ఇంటి వాళ్ళందరూ ఒకటి దగ్గర ఉంటారు. ఇక అదే నాడు ఫిబ్రవరిలో శంషాబాద్ దగ్గర మనిషిని గుద్ది ఆగకుండా వాయే. ఇక మంచి కాలం చేసే ఎంబటే బండి నడుపుతున్నావా లేకపోతే గాల్లో ఇమారం ఎగరెత్తానవా, మనిషి కనబడతలేడా అని చెప్పేసి అలా పానాలు కావాలని ఉడతాన్రు. ఇక ఆ ఓరార్ మీద అయితే బైకులు రావద్దని చెప్పేసి నెత్తినోరు పెట్టుకుంటే ఇంకో మనిషి ఎగ్జిట్ 15 తాన పోయి ఇక పానాలు ఇడిచి అన్నట్టు. బైక్ మీద అంత స్పీడ్ పోతే స్వర్గం దారు తెరుచుకుంటే అనుకుంటున్నా ఏమో నాకు అర్థం కాదు. 2025 నవంబరు 26 తారీఖు నాడు పెద్దగోలకొండ తన కారు డివైడర్ను ఢీకొట్టి ఒక ఆమె పానాలు ఇచ్చింది. అదే నెల 23 తారీఖు నాడు ఫ్లైఓవర్ ఎట్లుందని చెప్పేసి ఆయన చూసేందుకు ఆఫీసర్ను లారీ గుద్దితే ఆయన కూడా పాటలు ఇచ్చిండు. 2024 లెక్కలన్నీ కూడా పానాలు పోయినాయి. అసలు రోడ్డు మీద స్టీరింగ్లు తిప్పుతానరా లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటానరా? రాత్రంతా ఫోన్లు చూసి పొద్దున్నే స్టీరింగ్ పట్టుకొని కునికి తీస్తే అప్పుడు ఎముడు వచ్చి పక్క సీట్లో కూర్చోబట్టే అంద దాడితే కిక్ ఉంటుంది అనుకుంటానరా, కానీ కిక్ కాస్త స్థితి దాకా తీసుకోబట్టే. మరి ఎందులో ఉత్త తెలంగాణనే 4 నెలల 9,313 మంది టక్కర్లై పానాలు నిలిచిరంటే ఉత్తముచ్చట్న ఇంకా లెక్కలకు రాని ఎన్నో ఉన్నాయి. మరి తగ్గాలంటే రోడ్ల మీద స్పీడ్ బ్రేకులు వేసుడా లేకపోతే ఇసుంటోళ్ళ లైసెన్సులు కాల్చిపారేసుడా ఏందో ఏమో పానాలు జర పైనమొల్ల. కొందరు జనాలకు ఇంకా సౌలతులు లేవల్ల, అందరికీ ఉన్నట్టు కిస్మతులు ఉంటాయి. అయ్యింది ఎవల బాధలు ఆలయ్యే, ఎవల తిప్పలు ఆలయ్యే. సర్కారు తిప్పలు సర్కారుది అయితే జనాల తిప్పలు జనాలది ఉన్నది. అవు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా, 100 రోజుల పనికి పోతానరా, ఇక పోగానే ముఖం పెట్టాలి ఫోన్లల్లో. అవునా, అది చూసినాక ఓకే అయినాకనే పని షాల్ చేయాలి. కానీ గీలకు ఎంత తిప్పలైందో ఎరికైనా అయితే చూడురి మరి ముచ్చట. అరెరెరే, ఏం జమానా వచ్చింది దేవుడా. మనుషులు తిండి కోసం పాదయాత్రలు చేస్తారో లేదో కావచ్చు గాని గీ ఫేస్ యాప్ కోసం మొహం చూపించేందుకు కిలోమీటర్ల కొద్ది నడుతుర్రులా. అది సుతం అల్లూరు సీతారామరాజు జిల్లా అసంటి కొండ ప్రాంతాలల్లా. డిజిటల్ ఇండియా అంటే గిదేనా అల్లా? కొండల మీద ఉండేటోళ్లకు కూడు కంటే ముందు సిగ్నల్ కావాలని ఈ ఫోటోలో గొల చెప్తుంది. పాపం ఆ ఆదివాసీల పని కంటే ముందే ఫేస్ రికగ్నేషన్ కోసం 12 కిలోమీటర్ల వాకింగ్ చేస్తున్నారట. అది ఉపాధి పనా లేక ఏదైనా ఒలింపిక్ ట్రైనింగ్ అనిపిస్తుంది కదా. రోజుకి ఇదే పద్ధతిలో పాదయాత్ర సుమారు 400 మంది 3 కిలోమీటర్లు రాను పోను 6 కిలోమీటర్లు పథకం కోసం పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అలాగే గంగవరం దగ్గర జియో టవర్ ఉంది. ఆ టవర్ పవర్ పెంచితే ఈరోజు మన బొంగిజా గ్రామానికి ఆ సిగ్నల్ పూర్తిగా అవకాశం ఉంటుంది. లేకపోతే ప్రత్యేకంగా అక్కడ సిగ్నల్ ఏర్పాటు చేయాలి. యాప్లో మొహం కనిపిస్తేనే పైసలు పడతాయి, కానీ ఆ మొహం కనిపించాలంటే ఊరు దాటి కొండలు దిగాలి. వీళ్ళంతా పుట్టు గంగవరం దాకా పోయి ఫోటో దిగి మళ్ళీ వెనకకొచ్చి పనులు చేసుకుంటుర్రు. అంటే పొద్దుగాల సగం టైం నడుస్తుందుకే పోతుంది. కలెక్టర్ మేడం గారు సెల్ టవర్ వేయుర్రి జరా అని చేతులెత్తి మొక్కబట్టే జనాలంతా. వారు మాకు బొంగిజ గ్రామంలో ఇప్పించాలి తొందరగానే మాకు స్పందించాలి. సిగ్నల్ లేక మేము బాధపడుతున్నటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. మమ్మల్ని గుర్తించాలి.
టవర్ కావాలని మీరు గుర్తించాలి. ఈ టెక్నాలజీ వచ్చి మనుషుల పని సులువు చేయాలి గాని ఇట్లా పానాలు తోడేస్తట్టుండేందో పొర్రి. మరి లేకపోతే ఎందుల్లా సిగ్నల్ కోసం కిలోమీటర్ నడితే వాళ్ళ కాళ్ళు ఉంటాయా? మరి గా టవర్ వచ్చేదాకన్నా వాళ్ళకు పేర్లతోటో నెంబర్లతోటో ఆధార్ కార్డులతోటో హాజరైతే ఏమవుతుంది? మళ్ళీ గంతసేపు నడిచిపోయి పోటువ దిగినాక చూద్దాం సర్వర్ డౌన్ అంటే వాళ్ళు ఎట్లా తలకాయలు పట్టుకుంటారు ఎప్పుర్రి. మరి పెద్దసార్లు తలుచుకుంటే అదెంత పని కానీ ఆ ఊర్లో టవర్ వచ్చుడు మంచిదో ఫేస్ యాప్ని తీసేసుడు మంచిదో ఏదో ఒకటి కానీ జప్పని చేస్తే మంచిగుండుల్లా. లోకమంతా 5G 6G అని ఎగురుతుంటే గీ ఊళ్ళో నెట్వర్క్ కోసం కిలోమీటర్లకు మనం పోవట్టే జనాలు. ఆ ముసలోళ్ళు పాపం 500 పెన్షన్ కోసం కిలోమీటర్ నడవాలి కావచ్చు మరొక్క దినం. ఇక అల్లూరు సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ బొంగుజకొండ శిఖర్లో ఉన్న 120 జాబ్ కార్డులు నేటిల్లతానా. అంటే అంతమంది 100 రోజుల పనికి పోతారన్నట్టు. వీళ్ళంతా పొద్దుగాల పొద్దుమీకి నెట్టున్న తనకి పోవాలి, ఫేస్ పెట్టి రావాలి. ఇక్కడ ఉదయం 5 గంటలకి నడుచుకుంటూ వచ్చి ఉదయం 5 గంటలు అయింది. 5 గంటల నుండి ఇంకా ఇప్పుడు మ్యాక్సిమం అలాగా 10 దాటుతుంది. ఫోటోల విషయమై ఇక్కడ అలాగా వచ్చి నిలబడి అలాగ ఉండిపోవడం జరుగుతుంది. ప్రభుత్వం ఈ విషయమై గుర్తించాలి. తప్పకుండా గుర్తిస్తేనే కానీ పనులైతే జరగవు. చిన్నపిల్లలు ఎత్తుకొని వచ్చి ఆ తుప్పల దగ్గర కూర్చొని ఆ చెట్ల దగ్గర కూర్చొని చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయము. అక్కడ పాములు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు. ఈ విషయంలో మాత్రం ప్రభుత్వం అయితే గుర్తించి మాకు టవర్ ఇప్పిస్తారని మేము మనవి చేస్తున్నాం. బొంగిజ గ్రామం నుండి అయితే రైతులుగా రోజుకు 12 కిలోమీటర్ నడుచురైతుంది. ప్లీజ్ కలెక్టర్ సాబ్ జర మీకు పుణ్యం ఉంటుంది, మాకు నెట్వర్క్ కావాలి, సిగ్నల్ లేదు, జర టవర్ ఏపియుర్రి అని చెప్పడుగుతుర్రు. పని చేసుడే మళ్ళీ దీనికోసం నడుచుకుంటా పోవుడే. ఏందో ఏమోనుల్లా అటు ఇటు 2 దిక్కులకు మనసున పడతలేదట. జల కలెక్టర్ సాబు ఏపియుర్రి కదా మరి సెల్ టవరు, లేకపోతే ఇంకోదేదైనా దారన్న చూడుర్రు కదా పాపం వాళ్ళ కోసం. కొన్ని ముచ్చట చెప్పేందుకు మనసు రాదుల్లా. కానీ ఈ ముచ్చట ఎందుకు చెప్తున్నా అంటే మొగోళ్ళే కావాలే ఆడోళ్ళద్దు, వాళ్ళు ఉడితే కార్స్ అని చెప్పేసి బగ్గమంది ఫీలింగ్ అవుతారు కదా. వాళ్ళ మనసు ఎంత మంచిదంటే వాళ్ళు ఏదైనా ఎట్లా చేస్తారో గుండెలల్లో బాధ నింపుకొని ఒంటరిగా ఎట్లా పోరాడతారో ఈ ముచ్చట చూస్తే మీకే అర్థమవుతుంది. అన్నిటికంటే ముందు తలకొరి వేయటంగా సుత గుండెల బాధని ఎట్లా ఆపుకుంటారో సుత చూడవచ్చు. ఈ పిల్ల గోస చూడ తరమైతలేదు నాకైతే. కాలం ఎప్పుడు ఎవరికేటువంటి మచ్చలను బాధలను ఇచ్చిపోతుందో తెలియదు. ఇప్పుడు మస్తు బాధలు పడితే ఇక అటెన్క అంతా మంచి ముచ్చట్లే, ఇంత సుత కట్టం ఉండదు, కాలం అంతా మంచిగా ఇస్తుంది అనుకుంటారు. కానీ కొందరికి మాత్రం ఎన్ని దినాలు గడిచినా ఎన్ని నెలలు ఏండ్లు దాటుతున్న సుత రూపాయి మార్పు కనిపించదు కానీ ఇంకేత కిందికే పోతారు. చూస్తాను రగి అక్కను నడుముకు చిన్ను కట్టుకున్నది, చేతుల కుండ పట్టుకున్నది, వెనక అమ్మ చనిపోయి ఉన్నది. చూసిర్రా పాపం ఆ అక్క మనసులో ఎంత బాధ ఉందో. చేయాల్సిన తత్మ కార్యక్రమాలు చేయాలి, నడిపించే కార్యాలు మొత్తం నడిపియాలి. ఏది ఆగద్దు, మనసులో ఎంత బాధ ఉన్నా పక్కపోంటి ఎవరు లేకపోయినా అన్నీ ఒడవాలి. గందుకే అక్క నిలబడి అమ్మ వెనక పాడ మీద పడుకొని ఉంటే ఇక ముందు నడుస్తుంది అక్క గుండెల నిండా బాధతోటి. పాపం ఆ ఊర్లో కండ్ల పొంటి సూత నీళ్ళు గారినాయి. ఇక తెనాలి మండలం సంఘం జాగర్ల ముడిలా అయింది ఈ కథ. సూతనే మనసుకింత కరిగిపోతుంది. తలరాత అంటే గిట్లనే ఉంటుందేంపాడో. ఆ తల్లి నాగాంజలి పెనిమిటి ఇడిసబెట్టిన 2 పిల్లగానులు రెక్కల కట్ట మీద సాకిందన్నట్టు. కానీ ఆ దేవుడు కనికరం లేకపోయే ఒకటెనుక ఒకటి అన్నట్టు వాళ్ళకు బాధలు పెడుతూనే ఉన్నాడు. 6 నెలల కిందటనే కాళ్ళ ముంగట కొడుకు గణేష్ టక్కరై పానాలు ఇడిచిండు. 6 నెలల సుత కాకముందు ఇప్పుడు తల్లి నాగాంజలి సుత ఇప్పుడు టక్కరై అనిపోయింది. తండ్రి ఇడిచిపాయే, తోడున్న తల్లి అన్న 2 కాలం చేసిపాయే. మరి ఇప్పుడు ఆ పిల్లకు ఎవరి ధైర్యము, ఎవరు ఆమెను చూసుకోవాలనుకుంటాండ్రు ఊరోళ్ళు. ఇక గట్లనే తలుచుకుంటే ఏడవబట్టే కూడా ఏది ఏమున్నా కూడా ఆ పిల్ల ధైర్యానికి చేతులెక్కి మొక్కాలే. ఇక కార్యం చేసేందుకు బంధువులు ఎవరు సుత ముంగటికి రాలేదట. ఎవరు లేకపోతుంది, తల్లి ఆత్మ బాధ పెట్టే అన్ని కార్యాలు ఇక నేనే చేస్తా అని కొడుకు లెక్క ముంగటికి వచ్చింది. కన్న తల్లికి తరికొరువు పెట్టి ఆ కన్నీళ్లతోనే అంత్యక్రియలు పూర్తి చేసింది బిడ్డే. కన్న తల్లికి కొడుకు లేకున్నా కూతురే కొడుకైంది. ఏమోనోళ్ళ పాపం ఆ బిడ్డే ఓ ఇంటిదైతే ఆమె జీవితం అన్న ఆమె చక్కగా గడపాలి, చల్లగా ఉండాలని కోరుకుందాం. ఇక ఏదైనా లొల్లైనా కొట్లాట ఎక్కువైనా ఏం బట్టినా పోయి పోలీసులకు చెప్తాం. ఇక ఆల్మొగల పంచాయతీ అయినా లేనిపోని ముచ్చట్లైనా సరే పోవాలి. ఇక ఏం నడుస్తుంది, పోలీసు వాళ్ళకే చెప్పాలి. ఇక వాళ్ళే మంచి చెడ్డలు చెప్తారు, అరుచుకుంటారు. ఇక ఇసొంటి పోలీసు వాళ్ళకే కట్టమత్తే, పోలీసు వాళ్ళే బాధపడితే, వాళ్ళని వాళ్ళన్నా కొడితే గదే జరిగింది. ఇక్కడ చూస్తే ఈ కారం చెప్తే బాధ అన్నట్టు కథ. ఏది ఏమైనా ముచ్చటైతే చెప్పుకుంటే కదా. సరే నడు, ఏమైంది ఒకసారి అరుచుకుందాం పారి.
అయ్యయ్ కొట్టు దాన్సని తప్పు చేసిన వాళ్ళని పోలీసులు కొడతా అంటే ఎంకరేజింగ్ కు అనొచ్చు గాని పాపం కాపలా చేసే పోలీసులను కొడతా అంటే ఏం మాట్లాడతాని చెప్పురి. అరే ఆ మధుబాబు ఎంత పొగరో చూడుర్రి. కరీంనగర్ బస్ స్టాండ్ అంటే అడ్డా అనుకున్నాడేం పాడు పోలీస్ సార్నే కొట్టిండు. ఇక సీన్ ఏందంటే రాత్రి 11 గంటలకు టైంలో ఇద్దరు పొట్టేగాన్లు కొట్లాడుకోగా పాపం ఆ కానిస్టేబుల్ సార్ పోయి గదేంది గట్ల కొట్టుకుంటానని ఆపోయిందట. గంతే ఊరు మీరు మీద మంగళ మీద పడ్డట్టు అందులోకించి ఒక పిల్లగాడు వచ్చి సార్నే కొట్టిండట. తాగినమా తాగింది దిగేదాకా ఊగినమా అన్నట్టున్నది మన తాగుబోతులు మహానుభావుడికి. ఎక్కలేనిగా వచ్చి నన్నే అప్తవా అన్నట్టు కానిస్టేబుల్ మీదకి లొల్లికి పోయిండు అన్నట్టు 4 అందుకున్నాడు. పాపం సార్కు ముక్కు వాళ్ళకి రక్తం కారుతున్నా సరే ఇడిచిపెట్టలేదు. కొట్టి గలీలో ఉరికిపోతా అంటే కానిస్టేబుల్ సార్ ఉరికొచ్చి పట్టుకుంటాడు. ఈ లోపు మన సీఐ రఫీఖాన్ సారు ఎంట్రీ ఇచ్చి వాళ్ళని జీబులు వేసుకొని పోయిండట. ఇక మందు కొట్టి మస్తుగా అనుకున్నాడేమో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో సిట్టింగ్ చేస్తే గానీ ఆ మత్తు దిగదిగా. కాకి సొక్క మీద చెయ్యి ఎత్తి ఎట్లుంటుందో రుచి తెలవాలి. పోలీసుల మీద చెయ్యి లేపద్దు, డ్యూటీలు ఉన్న పోలీసు జోలికి అసలే పోవద్దు. తెలిసి సుతాలను మీదకి ఓడెందుకు అలా జోలికి అచ్చుడెందుకు ఏం పాడోనల్ల. లోపల పడ్డ మందు మాటినది పైకిలు పులి లెక్క ఎగురుడు మానరు. దిగినాక తెలుస్తుంది ఏమవుతుందో. ఒకప్పుడు అమ్మ చేసిన వంటలు కాపీ కొట్టి అమ్మ ఎట్లా చేస్తే అట్లా చేసేటోళ్ళు. గప్పట్ల పేపర్ల సుతా వచ్చేటిగా అవి చదివి చేసేటోళ్ళు. కానీ ఇప్పుడు అమ్మ కూరలు కాదు పేపర్ చదువులు కాదు. అవునా ఈడేళ్ళు చూసినామా చెప్పినట్టు చేసినామా కదా గట్టని చేసుకొని తినబట్టే చాలా మందిగా. బ్యాచిలర్స్కి ఒక లెక్క, ఫ్యామిలీకి ఇంకో లెక్క, ముసలికి ఇంకో లెక్క. ఎవరి కోసం అలాగ వంటలు రెడీగా ఉంటున్నాయి సోషల్ మీడియాలో. గట్లనే చేసిన గీళ్ళు కూడా. మరి ముచ్చట ఏంటంటే చూడరు మీరే. ఈ కాకినాడ ముచ్చటింటేనే గుండె జల్లు అంటుంది. పిచ్చి ముచ్చట నమ్మి ఒక కుటుంబం ఆగమైపోయింది అన్నట్టు. ఆంధ్రాలో ఉన్న కాకినాడ జిల్లా జగ్గంపేట దగ్గర ఉన్న ఎర్రపాలెం ఊర్లో అయింది ఈ ముచ్చట. ఇన్స్టాగ్రామ్లో ఎవరో సామిజీ చెప్పిందని చెప్పేసి ఉమ్మెత్త పువ్వు తింటే ఏదో మంచిగా అవుతుందని నమ్మిండ్రు. ఇంకేమున్నది పప్పు వండుకొని మంచిగా ఆ పువ్వులను వేసుకొని తిన్నారు ఆ కుటుంబం అంతా కూడా. సామిజీ చెప్పింది కాదు కానీ ఆఖరికి ఆసుపత్రి బెడ్ మీద అయితే పడ్డారు. జయలక్ష్మి, గంగాభవాని, ఈరలక్ష్మి, ఈరబ్బు ఇట్లా ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా ఉమ్మెత్త పప్పు కూర తినే వరకు కక్కుడు కావాలి అయిందన్నట్టు. గంట తిరగకముందు అందరికీ కళ్ళు తిరిగి పానం ఖరాబ్ అయిందన్నట్టు. ఇక అందరినీ కాకినాడ జీజీఎస్ దవాఖానకు పట్టుకోవేర్రు. ఇక అందులో జయలక్ష్మి ఆమె పరిస్థితి మాత్రం మస్తు సీరియస్గా ఉండే ఇక నిన్నటిదాకా. కానీ జర ఇప్పుడు అందరిలా నిమ్మంగా ఉన్నదట దేవుని దయ వల్ల. ఈ ఉమ్మెత్త పువ్వుకి ఇరుగుడు దొరకది. అయినా మీకంటే కోపం వస్తుంది కానీ ఈ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చే పిసి చిట్కాలను నమ్మి వాళ్ళు చెప్పినట్టు ఏసుడేంది అలా అండుకొని తినమంటే తినుడేంది నాకు అర్థం కాదు. ఈ ఉమ్మెత్త అనేది మస్తు ఇష్టము. తెలవని ఆకులు పువ్వులు తింటే పానాలుగా ముప్పొస్తుంది. సోషల్ మీడియాలో ఎవడు పడితే వాడు చెప్పేటి నమ్మి ఆగం కావద్దు. వాళ్ళు ఐరల్ అయితందుకు 100 చెప్తారు. పట్టించుకుంటే మామూలను పట్టించుకుంటే నాతోనే ఉంటాడు రయ్యా. తారుమారైన ఎన్నికల ఫలితాలు తీర్పు తిరగరాసిర్రు ఓటర్లు. రాను కనిపించాయి కావచ్చు ఎర్ర జెండాలు. చీదర పెట్టుకుంటారు ఆయింది ఓటింగ్ చేసే జనాలు. పోలీస్ సార్నే కొట్టిండు మందుబాబు. జీప్ ఎక్కించకపోయి సుక్కలు చూపుతారు పోలీస్ సార్లు. తల్లికి కొడుకైన కూతురు బిడ్డ చేసింది అంత్యక్రియలు. సామి చెప్పిండని అండుకున్నారు ఉమ్మెత్త కూర. పోయిండ్రు ఆఖరుకు దావకాన దారిన. గిదిలాంటి ఖతర్నాక్ వార్తలు మరి మరొక ముచ్చటతో మళ్ళీ కలుస్తా. గప్పదాకా చూస్తానుండ్రి ప్రైమ్ 9.